ఓకే, లాస్ట్ క్లాస్లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్పాం. నెక్స్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్. ఇప్పుడు దాకా మనం వైలో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేసాం. ఏ ఫామ్లో ఉంటే చేసాం? dy/dx ప్లస్ py is equals to q, where p is the function in x, q కూడా function in x. ఇలా చేసాం. దీన్ని ఏమంటాం అంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y అంటాం, ఇన్ వేరియబుల్ y. ఇప్పుడు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వేరియబుల్ x అంటే ఏ ఫామ్లో ఉంటుందంటే dx/dy ప్లస్ px is equals to q, where p is equals to function of y. వైలో ఉంటుంది సార్, p, qలు వైలో ఉంటాయి సార్. అప్పుడు సొల్యూషన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే ఈ పవర్ ఇంటిగ్రల్ pdy అవుతుంది. అని రివర్స్ అనమాట, ఎక్స్ చోట వైలో రాయడం అంతే. సో జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే జనరల్ సొల్యూషన్ ఈజ్ పై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కదా, ఇక్కడ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డివై రాయాలి, డివై ప్లస్ సి. అర్థమైందా? ఇలా మనకు అన్నీ మారిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇది dx/dy ప్లస్ px ఈక్వల్ టు క్యూ ఫామ్లో ఉన్నప్పుడు p, qలు వైలో ఉంటాయి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈ పవర్ ఇంటిగ్రల్ pdy. జనరల్ సొల్యూషన్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కూడా ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డివై ప్లస్ సి. రాసుకోండి, 4 పాయింట్లు రాసుకోండి. ఫస్ట్ సమ్ చేద్దాము ఈ మోడల్లో. ఫస్ట్ వన్, సాల్వ్ 1 + y² dx ఈక్వల్ టు tan 1 y - x dy. చూడండి సొల్యూషన్. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఏమిచ్చారు డిఫరెన్షియల్ ఈక్వేషన్? 1 + y² dx ఈక్వల్ టు tan 1 y - x dy. ఓకే, ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో లేదు కదా, మనం మార్చుకోవాలి. ఎలాగో చూడండి, ఆ డివై ఇటే తీసుకొచ్చింది. అప్పుడు ఏమొస్తుంది? 1 + y² ఇంటూ dx/dy ఈక్వల్ టు ఈ కాదలా మిగిలిపోయింది tan 1 y - x. ఆ మైనస్ ఎక్స్ ఇటే తీసుకొచ్చింది. అప్పుడు ఏమొస్తుంది? 1 + y² ఇంటూ dx/dy ప్లస్ x ఈక్వల్ టు tan 1 y. ఇప్పుడు dx/dy కోషన్ 1 + y² కదా, మొత్తాన్ని 1 + y²తో భాగించాలి. డివైడ్ విత్ 1 + y². అప్పుడు 1 + y² గెట్స్ క్యాన్సిల్డ్. అప్పుడు ఏమొస్తుంది? dx/dy ప్లస్ ఇక్కడ x/1 + y². అందుకని ఏమైనా వచ్చింది 1/1 + y² ఇంటూ x ఈక్వల్ టు tan 1 y/1 + y². మొత్తాన్ని అలాగా 1 + y² తోటి డివైడ్ చేస్తాం. ఇది వీడియోలో పర్లేదు. ఇక్కడ చూడండి, దట్ ఎంప్లాయిస్ dx/dy ప్లస్ 1/1 + y² ఇంటూ x ఈక్వల్ టు tan 1 y/1 + y². అర్థమైందమ్మా? ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది? దిస్ ఈజ్ ఆఫ్ ది ఫామ్. ఏ ఫామ్లో ఉంది? dx/dy రూపంలో ఉంది. ఇప్పుడు దాకా మనం dy/dx చేసాం. ప్లస్ px ఈక్వల్ టు q
సో ఇక్కడ హియర్ ఈ వాల్యూ ఎంత 1/1 ప్లస్ వై స్క్వేర్ అని వైలో చూసారా క్యూ వాల్యూ ఎంత tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ వై స్క్వేర్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది ఈ పవర్ ఇంటిగ్రల్ pdy pdx కాదు ఇక్కడ pdy దాని కూడా ఈ పవర్ ఇంటిగ్రల్ అన్నీ మారిపోతాయి ఎక్స్లో చోట వైలు వస్తాయి 1/1 ప్లస్ వై స్క్వేర్ dy 1/1 ప్లస్ వై స్క్వేర్ tan ఇన్వర్స్ y ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు సొల్యూషన్ రాసేది ఇక్కడ రాసుకుంటాం. కనిపిస్తున్నాయి కదా నేను వై స్క్వేర్ నెక్స్ట్ therefore the general solution of equation 1 అనుకున్నాం. ఏమవుతుంది సొల్యూషన్ x into integrating factor is equals to integral q into integrating factor dy plus c. ఇప్పుడు అక్కడ dx రాసాడు dy రాయాలి x into integrating factor ఎంత e పవర్ tan ఇన్వర్స్ y ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఎంతమా tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ tan ఇన్వర్స్ y dy ప్లస్ c. తెలిసిందా? ఇప్పుడు tan ఇన్వర్స్ y t అనుకోండి ఈ పవర్ కదా ఈ పవర్ tan ఇన్వర్స్ y t అనుకోండి లెట్ tan ఇన్వర్స్ y ఈక్వల్ టు t. అప్పుడు డెరివేటివ్ ఏమవుతుంది tan ఇన్వర్స్ y డెరివేటివ్ 1/1 ప్లస్ వై స్క్వేర్ వైకి dy ఈజ్ ఈక్వల్స్ టు tకి dt. అర్థమైందా? అంటే చూడండి ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఎలా చేస్తున్నాం చూడండి రాసుకున్నారా? ఇక్కడ చూడండి సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు tan ఇన్వర్స్ y t అనుకున్నాం కదా. సో x ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ y మనం LHSని మార్చక్కర్లేదు RHSని మార్చాలి. ఇంటీగ్రల్ చూడండి ఇక్కడ tan ఇన్వర్స్ y t అనుకున్నాం t చూడండి 1/1 ప్లస్ వై స్క్వేర్ dy 1/1 ప్లస్ వై స్క్వేర్ dy వల్ల ఏం రాయాలి dt. సో tan ఇన్వర్స్ t e ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ y వల్ల t మొత్తం dt ప్లస్ అలా వస్తుంది మొత్తం. అర్థమైందా? చూడండి 1/1 ప్లస్ వై స్క్వేర్ dy బదులు ఏం రాయచ్చు మనం dt రాయచ్చు. అలాగే tan ఇన్వర్స్ y బదులు ఏం రాయచ్చు t రాయచ్చు. అలా రాసి ఇప్పుడు యూవి అప్లై చేయాలి. ఆల్రెడీ x e పవర్ x డైరెక్ట్ ఇంటిగ్రేషను x e పవర్ x మైనస్ e పవర్ x అలాగే దీనికి t e పవర్ t మైనస్ e పవర్ t ప్లస్ మీకు డౌట్ ఉంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను చూస్తాను tan ఇన్వర్స్ y. సో t బదులు tan ఇన్వర్స్ రాసింది. సో x ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ y ఈక్వల్ టు t బదులు tan ఇన్వర్స్ y ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ y మైనస్ ఈ పవర్ tan ఇన్వర్స్ y ప్లస్ this is general solution of given linear differential equation. అర్థమైందమ్మా? రాసుకోండి. Next one. ఈ మోడల్ అన్ని ఇలాగా ఉంటాయి ఈజీ. ఇంకా ఈ మోడల్ ఈజీ ఇలాగా ఉంటాయి. రండి నెక్స్ట్ సమ్ థర్డ్ సమ్ సాల్వ్ x ప్లస్ 2y క్యూబ్ ఇంటూ dy by dx is equals to y. Solution.
x plus 2y cube into dy by dx equal to y. చూడండి గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారమ్మా x ప్లస్ 2y క్యూబ్ ఇంటూ dy by dx ఈజ్ ఈక్వల్స్ టు y. ఇప్పుడు ఈ dy by dx అంటే పట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది x ప్లస్ 2y క్యూబ్ ఈక్వల్ టు y ఇంటూ dx by dy. ఇప్పుడు ప్లస్ x అంటే తీసుకెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది y ఇంటూ dx by dy ప్లస్ x అవసరం వెళ్తే మైనస్ x ఈజ్ ఈక్వల్స్ టు ఏమేమి ఉంది కదా 2y క్యూబ్. అవునమ్మా ఇక్కడ dx by dy కోషెంట్ y కదా, మొత్తాన్ని y తో డివైడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది dx by dy మైనస్ 1 by y ఇంటూ x ఈక్వల్ టు 2y క్యూబ్ బై y. 2y క్యూబ్ బై y ఒక y క్యాన్సిల్ అవుతుందా అంటే ఏమి మిగులుతుంది 2y స్క్వేర్. సో ఇదే రూపంలో ఉంది. దిస్ ఈజ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫార్మ్. ఏ ఫార్మ్లో ఉంది dx by dy ప్లస్ px is equals to q. Now here p is equals to here p value ఎంత minus 1 by y అలా కదా. q value ఎంత 2y square. q value 2y square, p value minus 1 by y. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ minus 1 by y dy. So that equal to e power minus 1 by y log y minus log y minus మీద పడే అంటే అవుతుంది log 1 by y e power log అంటే 1 by y. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1 by y జనరల్ సొల్యూషన్ రాసి. అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ జనరల్ సొల్యూషన్. దేర్ఫోర్ ది జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 అనుకోండి ఏమవుతుంది జనరల్ సొల్యూషన్ x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ d y dy ప్లస్ ఇప్పుడు x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత 1 by y ఈక్వల్ టు ఇంటిగ్రేట్ q వాల్యూ ఎంతమా 2y స్క్వేర్ ఇంటూ 1 by y dy ప్లస్ c. సో x by y ఈజ్ ఈక్వల్స్ టు 2y వస్తుంది, ఒక y క్యాన్సిల్, ఇంటిగ్రల్ y dy ప్లస్ c. సో x by y ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ yకి y స్క్వేర్ బై 2 ప్లస్ c. 2 క్యాన్సిల్. అవునమ్మా అది రాసుకున్నారా? సో లాస్ట్ ఏమొస్తుంది? సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక వై భాగిస్తుందా డివైడ్ చేయడం మల్టిప్లై చేస్తుంది వై క్యూబ్ ప్లస్ సివై. దిస్ ఈజ్ జనరల్ సొల్యూషన్. దిస్ ఈజ్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 అంతే. అలాగా ఈ మోడల్ హోంవర్క్ ఇస్తాను, చేయండి. సో 5 సమ్స్ చేద్దాము. మీకు ఆన్సర్స్ కూడా నేను వాట్సాప్లో పెడతానండి, ఆన్సర్స్ కూడా పెడతాను వాట్సాప్లో. ఓకేనా? రాసుకోండి. ఫస్ట్ వన్ సాల్వ్ ఫస్ట్ వన్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ డివై బై డిఎక్స్ ప్లస్ y ప్లస్ y క్యూబ్ ఈక్వల్ టు 0.
ఇక్కడ dy బై dx ఉంది కదా అని మనం దీన్ని విడగొట్టలేం అనమాట. dx బై dy రూపంలో రాసినప్పుడే దీన్ని ఆ ఫామ్లో వస్తుంది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మామూలుగా dy బై dxలో అయితే మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాదు, మనకు తెలిసిపోతుందండి. సెకండ్ వన్ x ప్లస్ y ప్లస్ 1 ఇంటూ dy బై dx ఈక్వల్స్ టు 1. థర్డ్ వన్ x ప్లస్ tan y dy is equals to sin 2y dx. Fourth one y square dx plus 3xy minus 1 dy is equals to 0. Fifth one dx plus x dy is equals to e power minus y secant square y dy. ఇదంతా ఎక్సైజ్ 2i హెచ్ అయిపోయిందా ఐ. ఇప్పుడు సో మీకు ఎక్సైజ్ కూడా మీకు మెసేజ్ పెడతాను, ఆన్సర్స్ మెసేజ్ పెడతాను, మీరు చేయండి. ఓకేనా?